సరే, ప్రభు మార్గాన్ని ఇతడు ఉపదేశించాలని ఆత్మలో బాగా ఆవేశపడి తీవ్రపడి ఇతనేం చేస్తున్నాడంటే బాప్తిసం మాత్రమే తెలిసిన వాడై ఉండి యేసును గూర్చిన సంగతులు బోధిస్తూ ఉన్నాడు. సమాజ మందిరంలోకి వెళ్ళి ధైర్యంగా మాట్లాడడం ప్రారంభించాడు. చూడండి, మంచి క్వాలిటీస్ ఉన్నాయి అపోలోకి. అందుకే పౌలేమో ఓకే నాటాడు అపోలో, నీళ్లు పోసాడు, దేవుడు ఏం చేశాడట, వృద్ధి చేశాడు. సో ఈ అపోలో ఆ విధంగా సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్తుంటే అక్కడ అకుల ప్రిస్కిలలు కూర్చొని వాక్యం వింటూ ఉన్నారు. వండర్ఫుల్. సో చాలామంది నాకు కూడా చాలా వినటానికి ఇష్టపడతాను, ఎక్కువగా చెప్పడానికన్నా కూడా వినాలని ఇష్టపడతాను నేను. వినటం వల్ల ఏంటంటే మనలో విశ్వాసం పెరిగింది. ఎప్పుడు చెప్తూనే ఉంటాం, కానీ వింటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, కొత్త విషయాలు మనం తెలుసుకుంటవచ్చు. సో చిన్న కుర్రోడు అపోలో ప్రిస్కిల్లాకుల కన్నా ఈ యవనస్తులు వచ్చి వాక్యం చెప్తుంటే వాళ్ళు కూర్చొని ఏం చేస్తున్నారు తెలుసా, వింటూ ఉన్నారు. సో మనం కూడా ఈరోజు మేబీ ఒకవేళ భర్త వస్తే భార్య రాకపోవచ్చు, లేదా భార్య వస్తే భర్త రాకపోవచ్చు, లేదా పిల్లలు రాకపోవచ్చు, లేదు ఇద్దరు కలిసి అది ఎంటైర్ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి మీరు స్పెండ్ చేయొచ్చు. కానీ కలిసి వినటం వల్ల గొప్ప ఆశీర్వాదం ఉంది. కలిసి వింటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మన జీవితాల్లో కూడా చిన్నవాళ్ళే, నిజంగా నేను చిన్నవాడినే, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ఫిజికల్ లైఫ్లో. సో ఏదో చిన్నవాడు చెప్తున్నాడు అని కాకుండా మీరందరూ చక్కగా వింటున్నారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు యూ ఆల్. నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. సో కలిసి వినటం వల్ల మనకి విశ్వాసం పెరిగిద్ది, విశ్వాస ప్రార్థన స్వస్థిస్తుంది. అలాగే విశ్వాసం ద్వారా యేసుని గురించి వినటం వల్ల మన ఆత్మీయ జీవితాలకు అది ఎంతగానో ప్రయోజనకరం. 2 తిమోతి పత్రికలో ఒక మాట పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు. 2వ అధ్యాయం 2వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. సో వినేటువంటి నువ్వేమైతే విన్నావో, వేటినైతే గ్రహిస్తున్నావో, వేటినైతే తెలుసుకుంటున్నావో, అలాంటి వాటిని ఇతరులకు బోధించడానికి సామర్థ్యం గల ఒక మంచి నమ్మకస్తుడికి అప్పగిస్తూ ఉండాలి. సో ఇలాంటి క్యాంప్స్ కానీ, లేకపోతే ఇంకా మన చర్చిలో జరిగేటువంటి సంఘ ఆరాధన కానీ, కూడికలు కానీ మనం వెళ్ళి వినటం వల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా మనలో సామర్థ్యం పెరిగిద్ది. మనలో సామర్థ్యం పెరగటమే కాకుండా నమ్మకం పెరిగిద్ది. ఈ నమ్మకం సామర్థ్యం పెరగటం వల్ల మనం కూడా ఇంకా కొంతమందిని ఇలాంటి ఈఓఈ క్యాంప్స్కి లీడర్స్గా తయారు చేయొచ్చు, లేకపోతే అనేక ఆత్మలను సంపాదించేటువంటి మంచి పనివారిని మనము తయారు చేయొచ్చు. నమ్మివాడు స్తోత్రం చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ. సో కలిసి వినటం కూడా మనం నేర్చుకోవాలి. ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనతో మాట్లాడేది ఎవరైనా కానీ మనము వినేవారుగా ఉండాలి. కానీ మాట్లాడేది మనుషుడే, కానీ మనుషుల నుంచి మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ చెప్పుచున్నప్పుడు మనం వినేవారుగా ఉండాలి. 4వది, వీళ్ళందరూ కూడా కలిసి వినటం నేర్చుకున్నారు. ఆ తర్వాత 5వది మనం చూస్తే అదే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుతున్నాను. ప్రిస్కిల్లా అక్కుల విని అతన్ని చేర్చుకొని, ఆ మాట చాలా బాగుంది. ఏం చేశారు? అతన్ని చేర్చుకున్నారు. సో చిన్నవాళ్ళు అని చెప్పేసి, పిల్లోళ్ళు అని చెప్పేసి వాళ్ళు త్రోసివేయలా, కానీ అతన్ని చేర్చుకున్నారు. క్రిస్టియన్ ఫ్యామిలీలో ఇది ఉండాలి. నేను 2nd ఇయర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ చదువుతున్నప్పుడు చెప్తున్నప్పుడు ఆ ఇంగ్లీష్లో ఒక పోయం ఉంటుంది, ఫస్ట్ ఇయర్ పోయం, ఆన్ ఫ్రెండ్షిప్ అని. ఆన్ ఫ్రెండ్షిప్ అనే పోయంలో నీ ఫ్రెండ్ అట నీ దగ్గరకు వచ్చినప్పుడు వాడు ఆకలితో వస్తే వాడట నీ దగ్గర తృప్తి పడి వెళ్తాడంట. ఎందుకంటే ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడు పై రూపాన్ని చూడ్డట, కడుపుని చూస్తాడ. అరే భోజనం చేసావా? అది చేయలేదురా, అయితేరా భోజనం చేద్దు కానీ అని భోజనం పెట్టి పంపిస్తాడట. కొన్నిసార్లు మనం కూడా మన ఇంటి ముందు బయట నుంచొని ఎవరైనా అమ్మ అన్నం పెట్టమ్మా అంటే మనం అందరం తినేస్తాం, ఎంటైర్ ఫ్యామిలీ తినేస్తారు. ఏదో టీవీలో న్యూసో లేకపోతే ఒక ఇంట్రెస్టింగ్ ఏదో వస్తూ ఉంది, గేమ్ ఏదో వస్తూ ఉంది, చూస్తూ ఉన్నాం. బయట నుంచి వాడు కేకలేస్తూ ఉన్నాడు. కేకలేస్తున్నప్పుడు ఎక్కడక్కడ సీన్ మిస్ అయ్యిద్దో అని సింపుల్గా ఏముంటుంది తెలుసా? అడుపో అంటాం. ఒకవేళ మేబీ ఆ హౌజే లాస్ట్ హౌస్ ఏమో,
నువ్వు పెట్టి ఇంత కొంచెం ఫుడ్ వాడు అక్కడే రోడ్డు మీద కూర్చొని తినేసి కడుపు నింపుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు. నువ్వు అన్నావు నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అని ఓకే 10th హౌస్ వరకు వాడు అటుపో అన్నాడు. 11th హౌస్ దగ్గరికి వెళ్ళగానే ఒక ఆవిడ తీసుకొచ్చి ఇంత పెట్టింది, చక్కగా తీసుకున్నాడు. ఆడు కొంత ఉంది, బయట రోడ్డు మీద కూర్చొని కలుపుకొని తినబోతున్నాడు. కానీ తినాలనిపించలేదు, ఎందుకంటే వాడు ఆకలి చచ్చిపోయింది. అదే నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టామా అన్నప్పుడు ఆ టీవీలో సీన్ మిస్ అయిద్దామో అని ఆ మైండ్లో ఉన్న నీవు అక్కడ వాడు స్వరం వినగానే వెళ్ళి కొంచెం అన్నం పెడితే ఆకలితో ఉన్నాడు అక్కడే కూర్చొని భోంచేసి హ్యాపీగా తృప్తిగా ఉండేవాడేమో. సో చేర్చుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. మత్తయి సువార్త 10:40-41-42 అన్నాడు కదా, నా పేట వచ్చు వాడిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్లే, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును, అల్పుడని ఈ చిన్నవారికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో అతడు తన ఫలము పోగొట్టుకోండని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. చిన్న గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు ఫలం పోగొట్టుకోండి. అలాంటిది చేర్చుకునే మనసు క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉండాలి. ఎవరో చేర్చుకోవడం కాదు, మనం కూడా నేర్చుకోవాలి, మనం కూడా చేర్చుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో మనం ఆశ్రయించబడతాం. సంతోషంతో జక్కయ్య యేసుప్రభుని చేర్చుకున్నాడు. మేడి చెట్టు ఎక్కాడు, త్వరగా దిగిరా అన్నాడు, నీ ఇంటికి రావాలన్నాడు యేసుప్రభు. వెంటనే సంతోషంగా జక్కయ్య యేసుప్రభుని తన ఇంటికి చేర్చుకున్నాడు. అంతేకాదు చిన్న కుమారుడు ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారాలు ఖర్చు పెట్టేశాడు. తండ్రి తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరకు వస్తే చిచి నువ్వు అలాంటి వాడురా ఇలాంటి వాడు అని చెప్పరా, తండ్రి కుమారుని చేర్చుకున్నాడు. మనం కూడా అలాగే చేర్చుకోవాలి. అలాగే చెరసాల అధిపతి పౌలుని చేర్చుకున్నాడు. చెరసాల మొత్తం ఊడిపోయి అందరు వెళ్ళిపోయారని చంపుకోబోతున్నాడు. ఎవరు చంపుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేదు. యేసు ప్రభుని అలాగే దైవజనుని పౌలుని అతడు చేర్చుకున్నాడు. ఒనేసిము కూడా ఓకే చేర్చుకో అని చెప్పేసి చెరసాలలో ఉండి ఉత్తరం రాస్తాడు ఫిలెమోనుకి. ఫిలెమోను ఆ దొంగనయ్యా, వాడు దొంగతనం చేశాడు, కానీ ఇదిగో నేను ఇప్పుడు అతను నా బంధకాలు రక్షించబడిన నా కుమారుడు ఇతన్ని చేర్చుకో అని ఫిలెమోనుకి పౌలు కూడా ఉత్తరం రాస్తూ ఉంటాడు. చేర్చుకునే అనుభవం. నేను పరదేశినై ఉన్నాను, మీరు నన్ను చేర్చుకున్నారు అని యేసు ప్రభు వారు కూడా చెప్పాడు. సో వీళ్ళ లైఫ్లో కలిసి పనిచేయడమే కాకుండా వింటమే కాకుండా వీళ్ళు కలిసి చేర్చుకోవడం ప్రారంభించారు. అలా అన్నప్పుడు ఎలీషా ఆ స్త్రీ గనురాలు అనే పేరు రాయబడింది. ఆవిడ పేరు బైబిల్లో ఎందుకు రాయబడలేదంటే దేవుడికి ఇష్టం లేదు, ఆవిడకి గనురాలనే పేరు పెట్టాడు. మనం కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం వచ్చి ఏమండి ఈ ఏరియాలో గనురాలు ఇల్లు ఎక్కడండి అని అడిగాం అనుకోండి, నవ్వుతారు. బుద్ధి ఉందా నీకు, అదేం పేరు అని అంటారు. గనురాలేంటి, ఏ అంకమ్మో ఏ పొల్లమ్మో ఏ పేరమ్మో ఇంకేదో ఉంటాయి కదా, లేదండి ఆవిడ పేరే గనురాలు. సో ఎందుకని వచ్చింది తెలుసా, ఆవిడ దైవజనుల్ని తన ఇంటిలోకి చేర్చుకొని వారిని గణపరిచింది. తన భర్తతో లేనిపోయిన మాటలు చెప్పలా, తన భర్తకి ఆ దైవజను గురించి మంచి సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి ఆ దైవజనుడు కూడా తన భర్త ఇద్దరు కలిసి ఆ దైవజనుడిని చేర్చుకోవడం ప్రారంభించారు. సో చేర్చుకోవడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. 6వ చెప్తున్నాను 18వ అధ్యాయం 27వ వచనం. తరువాత అతడు అకయాకు పోదలిసినప్పుడు అతనిని చేర్చుకొనవలని సహోదరులు ప్రోత్సాహపరుచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 6th పాయింట్ ఏంటి తెలుసా, వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి మంచి లక్షణం, వారు కలిసట ఈ అపోలోని ప్రోత్సాహపరిచారట. సో ఫ్యామిలీలో మనం కూడా ప్రోత్సాహపడటం చేయాలి. దేవుని యొక్క మన బిడ్డల్ని ప్రోత్సాహపరచాలి. వాడు ఒకవేళ పాట పాడుతున్నాడు, నీ బొంద నీ ముఖం నీకేం వచ్చిన పాట ఆగు అని అనకుండా, సరే పాడనన్నా ఒక వచనం లేదా ఒక పల్లవి అలా అది పాడమ్మా అని వాడిని ఎంకరేజ్ చేయడం. లేదా వాడు డ్రమ్స్ కొడతానికి వస్తున్నాడు, సరే పక్కరా అని చెప్పి వాడిని అనకుండా వాడిని కొంచెం సరే నన్ను జాగ్రత్తగా నేర్చుకో, లేకపోతే గజ్జీలు కొడతానో లేదా చప్పట్లు కంజీలు కొడతానో లేదా ఇంకా ఏదో లేదా పరిచయం చేస్తానో అలా ఉన్నప్పుడు అన్న ఇలా కాదురా ఇలా వాడిని కొంచెం ప్రోత్సాహపరుస్తూ ఉంటే ఒకవేళ రేపు ఫ్యూచర్లో వాడే గొప్ప దైవజనుడు అవుతాడేమో. వాళ్ళమ్మ తీసుకొచ్చి సమూయేలుని మందిరంలో షిలో మందిరంలో వదిలిపెట్టింది, ఏలీకి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏలీ ముసలోడైపోయాడు, కళ్ళు కనబడతలా. ఆ రోజుల్లో దైవ ప్రత్యక్ష సరిగా లేదు.
అలాంటి పరిస్థితుల్లో ఏలి ఎదుట, ఆ మందసం ఎదుట దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో దేవుని యొక్క వాక్కు సమూయేలుకి వినపడింది. పరిచర్య చేయటం స్టార్టింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉండొచ్చు బహుశా సమూయేలు, కానీ ఏలి అతను చెప్పి అతను గద్దించో, లేకపోతే ఇలా చేయాలమ్మా, ఇలా చేయాలరా, ఇలా తుడవాలరా అని ప్రోత్సాహపడటం వల్ల దాను మొదలుకొని బెయేర్షెబా వరకు గొప్ప ప్రవక్తగా, న్యాయాధిపతిగా, దీర్ఘదర్శిగా స్థిరపడ్డాడు సమూయేలు. ఒకవేళ ఫ్యూచర్లో నువ్వు ఎంకరేజ్ చేసేటువంటి నీ పిల్లలే, లేకపోతే నువ్వు ఎంకరేజ్ చేస్తే మీ అమ్మాయే, అది మీ అబ్బాయే మంచి సింగర్స్ కావచ్చేమో, లేదా మంచి మ్యూజిషియన్స్ కావచ్చేమో, మంచి ప్రాఫిట్స్ కావచ్చేమో, మంచి టీమ్ లీడర్స్ కావచ్చేమో, చర్చి నడిపించేటువంటి నాయకులు కావచ్చు. మోషేలాగా వాళ్ళ అమ్మ ముగ్గురిని బాగా పెంచింది. అహరోను, తర్వాత మిరియాము, అహరోను, మోషే ముగ్గురిని కూడా దేవుని సందులోనే పెంచింది ఆవిడ. ముగ్గురిని కూడా ఎవ్వరు కూడా డీవియేట్ కాలేదు. ఆమె ప్రవక్త, ఈయన ప్రధాన యాజకుడు అయ్యాడు, ఈయన గొప్ప నాయకుడు అయ్యాడు. ముగ్గురిని కూడా చాలా సూపర్గా పెంచింది యోకేబేదు. ఏం పేరండి? అమ్రాము. ముగ్గురు పిల్లల్ని దేవునిలో పెంచింది. ఆ ముగ్గురు పిల్లల గురించి నిజంగా బైబిల్లో ఎంత చక్కగా రాయబడిందో. రేపు పొద్దున నీ పిల్లలు పేపర్లో పడుతుంటే, నీ పిల్లలు పాంప్లెట్స్లో పడుతుంటే, నీ పిల్లల ఫొటోస్ వాల్ పోస్టర్స్లోనో ఫ్లెక్స్లో పడుతుంటే, సూపర్ స్పీకర్ అండి, లేదా మంచి సింగర్ అండి, మంచి మ్యూజిషియన్ అండి ఇలా చెప్తుంటే ఘనత ఎవరికి? మీకు కాదా, లేదా మనకు కాదా? మనం ఏం చేయాలి తెలుసా అండి? మనం ప్రోత్సాహపరిచే వారికి ఉండాలి. దేవుని సంఘంలో ఉపయోగపడేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్గా బిడ్డలను కూడా పెంచేవారుగా ఉండాలి. ఎంతోమంది లైఫ్లో చాలా కోల్పోతూ ఉన్నారు. పిల్లల్ని ఎందుకు పైగా అయ్యో చిన్నప్పుడే నేర్పించడం బాగుండేదే అని ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా చక్కగా వారు ప్రోత్సాహపరిచేవారుగా ఉంటే రాబోతున్న రోజుల్లో అటు దేవునికి, సంఘానికి, మీకు ప్రయోజనకరమైనటువంటి బిడ్డలుగా, ఉపయోగపడే బిడ్డలుగా ఉంటారని ప్రభు పేరట్టు మనవి చేస్తున్నాను. ఆ తర్వాత 7వది చూసి చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. రోమాపత్రిక 16వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ 3 నుంచి చదువుతాను. క్రీస్తు యేసునందు నా జన పరివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి. చాలు. సో 7th పాయింట్, వారు కలిసి ప్రాణత్యాగము చేస్తున్నారు. పౌలుని రాళ్ళబెట్టి కొడతా ఉన్నారు. కొడతంటే వీళ్ళిద్దరు అమాంతంగా పౌలుకి అడ్డంగా నుంచున్నారు. బా, అంత మంచి ఫ్యామిలీ అండి. ఇలాంటి ఫ్యామిలీ ఒక్కరుంటే చాలు సంఘానికి, సూపర్. పౌలుని కొడుతున్నారు రాళ్ళబెట్టి, వెళ్ళిపోయి అడ్డం నుంచున్నారు అంతే. మా దైవజను కొట్టొద్దండి అని. ఇప్పుడు రాళ్ళ దెబ్బలు ఎవరు తగులుతున్నాయి? అకులాకి, ప్రిస్కిల్లాకి. అకులా, ప్రిస్కిల్లా మా దైవజను కొట్టొద్దండి. ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన వాక్యం చెప్తున్నాడు అంతేగా. పాపాన్ని ఒప్పుకొని యేసుప్రభుని నమ్ముకొని పునరుద్ధరించబడండి అని చెప్తున్నాడు అంతేగా. దేవుని యొక్క రాజ్యాన్ని చేరండి అని చెప్తున్నాడు అంతేగా. ఆయన చెప్తుంది మంచిదే. దైవజనుడితో వాళ్ళు చివరికి దైవజనుడు బదులుగా వారు ప్రాణాలు ఇవ్వటాన్ని కూడా వాళ్ళు లెక్క చేయలే. ఈ రోజుల్లో ఇలాంటి ఫ్యామిలీస్ చర్చెస్లో ఉన్నాయా? లేకపోతే మన ఫ్యామిలీ అలాగ ఉందా? ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం నీ ప్రాణం ఇచ్చేస్తాం ప్రభు అన్నాడు. గొప్పలు చెప్పాడు, బడాయి కోరు మాటలు చెప్పాడు పేతురు. కానీ ప్రభువా అది ఇది అన్నాడు. చివరికి పేతురు, కోడి కుయ్యకు ముందు నువ్వు ఎన్నిసార్లు? 3 సార్లు అబద్ధం ఆడతావు. 3 సార్లు అబద్ధం ఆడేశాడు. కోడి కూసింది. ప్రభు పేతురు ఇంకలా చూశాడు. పేతురు ముఖం మాడిపోయి ఉంటుంది. నా కోసం ప్రాణం ఇస్తామంటారా నువ్వు? నీకోసం ఇచ్చేస్తాను ప్రభు అని బడాయి మాటలు చెప్పావు. నేను చెప్పే కదా, కోడి కుయ్యకు ముందు 3 సార్లు ప్రాణం ఇస్తావా? నా కోసం ప్రాణం పెడతావా? నీకోసం ఏమని ఇస్తాను ప్రభు అని మాటలు చెప్పావు. మనం కూడా మాటలు చెప్పేవారికి ఉన్నామా? చేతలు చేసేవారికి ఉన్నామా? ప్రాణం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇచ్చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుడు నీ ప్రాణాన్ని నిలబెట్టాలనుకుంటే కనుక ఆయన నిలబెడతాడు. బొంబాయిలో ఒక సంఘటన జరిగింది. కసబ్ భారతదేశానికి ప్రవేశించి తాజ్ హోటల్ విచక్షణరహితంగా కాల్పులు కాల్చేవాడు చేసి బీభత్సం సృష్టించారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఒక హాస్పిటల్లో జొరబడ్డారట. హాస్పిటల్ వెళ్ళినప్పుడు హాస్పిటల్ విచక్షణరహితంగా కాల్స్తున్నాడంట. కసబ్ AK-47 గన్ పెట్టి కాల్చిన బుల్లెట్లు దగ్గర పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. కొంతమంది అతను కాలుస్తూ ఉంటే
ఎదురుగా పారిపోయి హాస్పిటల్ రెస్ట్ రూమ్ ఉంటే రెస్ట్ రూమ్లోకి వెళ్ళి దాక్కున్నారట. 4 మెంబర్స్ వెళ్ళారట. వెళ్ళి దాంట్లో దాక్కుంటే వెంటనే ఈ కసబు వాళ్ళని చూసి వాళ్ళు వెనకాల పరిగెత్తుకుని వచ్చారట. వచ్చి AK-47 గన్తో కాల్చాడు. కాల్చివేయగానే ముగ్గురికి అక్కడక్కడే పడి చచ్చిపోయారు. 4వ వ్యక్తి కనపడలే. అతను చూసిన 4 వ్యక్తుల్ని, 4 వ్యక్తులు లోపలికి వచ్చారు. కానీ ముగ్గురే చనిపోయారు. 4వ వ్యక్తి ఎక్కడ ఉన్నాడని చెప్పేసి మొత్తం కూడా వెతుకుతూ చూస్తూ ఉన్నాడు. చూస్తుంటే అక్కడ ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ కట్టన వేసి ఉంది. టేబుల్ కట్టన వేసి ఉంటే టేబుల్ దగ్గర వచ్చి చూశాడు. మళ్ళీ కట్టన్ తీసి చూశాడు. చూసినా కానీ అతను కనపడలే. కనపడిపోయేసరికి ఏంట్రా బాబు, నేను 4గురిని చూశాను, ముగ్గురే ఉన్నారు, ముగ్గురు చచ్చారు, 4వ వాడు ఎక్కడున్నాడని చెప్పేసి మరలా ఇలా దగ్గరకు వచ్చి మరలా కట్టన్లో బాగా దగ్గర చూస్తే కింద దాక్కొని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అతని పేరు సాల్మన్. తర్వాత టీవీ ఛానల్స్ అతను ఇంటర్వ్యూ చేస్తే అతను చెప్పిన స్టోరీ, కట్టుకథ కాదు ఇది. సరే అని చెప్పి అతను తీసుకొని గోడ కానిచ్చి AK-47 గన్ ఇక్కడ పెట్టి టిగ్గర్ నొక్కాడట. టిగ్గర్ నొక్కగానే ఒక్క బుల్లెట్ కూడా రాలేదట బయటికి. మరలా నొక్కాడట, ఒక్క బుల్లెట్ రాలేదంట. మరలా తాటే నొక్కాడట, బుల్లెట్ రాలా. వాడిని గోడకు పట్టిన అతన్ని అలా వదిలేసి AK-47 గన్ తీసి బుల్లెట్స్ అయిపోయిన తీసి మళ్ళా పెట్టేసి పైకి ఇలా కాల్స్తే బుల్లెట్లు పైన సీలింగ్కి తగిలి అక్కడ మొత్తం కూడా సీలింగ్ పాడైంది. మరలా తను ఈ గన్న వైపు అతని వైపు చూసి 2 వైపులు చూసి అతను వదిలేసి వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం. తర్వాత అతను ఇంటర్వ్యూ చేస్తే అతను చెప్పినటువంటి స్టోరీ ఏంటి తెలుసా? నేను మోకరించి ఆ టేబుల్ కింద ప్రార్థన చేశాను. ఏమో తెలుసా ప్రభువా, దానియేలుని సింహాల బోన్లో విడిపించావు, షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండం నుంచి విడిపించావు, నన్ను ఇతని నుంచి విడిపించగలగా సమర్థుడవు నీవే ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తే AK-47 గన్ పెట్టి టిగ్గర్ నొక్కినా కూడా బుల్లెట్లు బయటికి రాలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరాన్ వాళ్ళందరూ కూడా పాలస్తీన్స్ అందరూ కూడా ఇజ్రాయెల్ దేశం మీదకి రాకెట్ వదిలేరు. ఇక ఒక 5 సెకండ్స్లో పేలిపోవాలి వాళ్ళు వదిలినటువంటి టెల్ అవీవ్ ప్రాంతం మీదకి. కానీ నెక్స్ట్ డే పేపర్లో ఏమొచ్చింది తెలుసా? దేర్ గాడ్ చేంజెస్ ద పాత్ ఆఫ్ మిసైల్. అంటే వాళ్ళ దేవుడు ఈ మిసైల్ యొక్క మార్గాన్ని ఆయన తప్పించాడు అని వాళ్ళే ఏ మిలిటెంట్స్ అయితే ప్రయోగించారో వాళ్ళే నెక్స్ట్ డే పేపర్లో హెడ్డింగ్ దేర్ గాడ్ చేంజెస్ ద పాత్ ఆఫ్ ది మిసైల్. అంటే మేము పంపించిన మిసైల్, మేము వదిలినటువంటి ఆ బాంబు ఆ దేశంలో పడకుండా వాళ్ళ దేవుడే దాన్ని తప్పించాడు అని. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మన జీవితాల్లో మనం ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే కూడా వెనకడుగు వేయకుండా చేస్తే దేవుడే మనల్ని ఏం చేస్తాడు? లేదు నువ్వు అవసరం పెట్టాల్సిందే, ప్రాణం పెట్టాల్సిందంటే దేవుడు మన ప్రాణాలని తీసుకుంటాడు. మొన్న నిన్న పేపర్లో చూశాను నేను, ఒక సిస్టరు తను క్యాన్సర్తో బాధపడుతూ చిరునవ్వు నవ్వుతూ ప్రాణం ఇచ్చిందట. ఫోటో ఆవిడ బ్రతుకున్నప్పుడు నవ్వుతూనే ఉంది, సేమ్ ఆవిడ కళ్ళు మూసిన తర్వాత కూడా అలాగే నవ్వుతూ ప్రాణాలు కోల్పోయింది. ఒకవేళ నువ్వు ప్రాణాలు దేవుడికి ఇవ్వాలి అని దేవుని చిత్తం ఉంటే ఇచ్చేస్తావు. కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ప్రాణత్యాగం చేసేటువంటి స్థితి నీకుందా? యక్కుల ప్రిస్కిలా చేసిన పని అదే. ఇద్దరు కలిసి తన దైవజనుడిని తనతో పాటు కలిసి జీవిస్తున్నటువంటి సేవకును కొడుతుంటే పక్కన నుంచొని ప్రేక్షకుల్లాగా చూడలేదు. ఆ స్త్రీని కొడుతుంటే రాళ్ళు పెట్టి అందరూ చూస్తూ ఉన్నారు. యేసుప్రభు వారు మీలో ఎవడు పాపం చేదు వాడు వచ్చి ముందు రాయివేయమన్నాడు. ఆయన ఒక్కడే ఇంటర్ఫీర్ అయ్యాడు, మిగిలిన వాళ్ళు ఎవరు ఇంటర్ఫీర్ అవ్వలేదు ఆ యొక్క ఇష్యూలో. కానీ ఇక్కడ కూడా రాళ్ళు పెట్టి కొడుతుంటే పౌల్ని ఈ ఫ్యామిలీ ఇంటర్ఫీర్ అయింది, మిగిలిన వాళ్ళు ఎవరు ఇంటర్ఫీర్ అవ్వలేదు. నీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఒక మంచి ఫ్యామిలీగా, ప్రాణత్యాగం చేసేటువంటి ఫ్యామిలీగా యేసుప్రభు వారి కోసం జీవిస్తూ సేవకుల కోసం సంఘం కోసం బ్రతుకుతూ ఉండేటువంటి బిడ్డగా ఉండగలవా? రైట్. సో అలా ఉన్నారు కాబట్టే వీళ్ళ గురించి బైబిల్లో ఎంతో చక్కగా స్పష్టంగా దేవుడు రాయించి పెట్టాడు. నెంబర్ 1, వాళ్ళు ఏం చేశారు చెప్తున్నా మళ్ళీ ఒకసారి? వాళ్ళు కలిసి కాపురం చేశారు. 2, వాళ్ళు పని చేశారు. 3, వాళ్ళు కలిసి నడిచారు. 4, వాళ్ళు కలిసి వింటున్నారు. 5, వాళ్ళు కలిసి చేర్చుకున్నారు. 6, వాళ్ళు కలిసి ప్రోత్సాహపరుస్తున్నారు. 7, వాళ్ళిద్దరూ కలిసి ప్రాణత్యాగము చేస్తున్నారు. సో ఎప్పుడైతే మన ఫ్యామిలీలో ఈ 7 స్టెప్స్ ఉంటాయో, అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ, యూ విల్ బికమ్ ఏ అకుల్ అండ్ ప్రిస్కిల్లా. సో మన లైఫ్ కూడా వీళ్ళ ఫ్యామిలీ లాగా స్పిరిచువల్గా ఫిజికల్గా కూడా ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రేయర్ చేసుకుందాం.
ఒకసారి విన్న వాక్యాన్ని ఒకసారి రీకాల్ చేసుకుందామా? మరలా మనం ఒకసారి అందరూ మరలా మన జీవితాల్లో మన ఫ్యామిలీ లైఫ్ ఎలాగుంది, మనం కూడా ఎలాగూ జీవిస్తున్నాం, ఏ విధంగా మన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం అని ఒకసారి ఆ ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభువా, నా లైఫ్లో నేను కూడా వీళ్ళలాగా జీవించే భాగ్యం నాకు ఇవ్వండి. నేను క్రిస్టియన్నే, నాకు వాక్యం బాగా తెలుసు, కానీ ఈ ఫ్యామిలీ లాగా నా ఫ్యామిలీ అయ్యా లేదు. అయ్యా ఉంటే మంచిది, దేవునికి స్తోత్రం. లేకపోతే ప్రభువా నేను కూడా ఇలాగే. వాళ్ళ లైఫ్లో ఎప్పుడు డిస్ప్యూట్స్ వచ్చినట్టు మనకెక్కడ బైబిల్లో కనిపించలేదు. వాళ్ళిద్దరు కూడా దే ఆర్ నాట్ చీట్, వాళ్ళిద్దరు కూడా మోసగాళ్ళు కాదు. వాళ్ళిద్దరు కూడా వారి లైఫ్లో ఎప్పుడు సేవకులను మోసం చేయలేదు. వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా పనికి ఎస్కేప్ అవ్వలేదు. పని చేయటానికి వాళ్ళు ఉన్నారు తప్ప పని నుంచి తప్పించుకోవడానికి ఎప్పుడు వాళ్ళు లేరు. మన లైఫ్లో మనం ఎలాగున్నాం ఒకసారి చూద్దాం. మంచి డెసిషన్, ఒక మంచి డెసిషన్. నీవే 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 కావాలి ప్రభువుకు. నేడే నేడే చేరాలి ప్రభువును. నీవే నీవే కావాలి ప్రభువుకు. నేడే నేడే చేరాలి ప్రభువును. నీ కాలం కృపకాలం కరిగిపోతోంది. నీ మరణం లోకాంతం తరుముకొస్తోంది. నీ కాలం కృపకాలం కరిగిపోతోంది. నీ మరణం లోకాంతం తరుముకొస్తోంది. నీవే 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 కావాలి ప్రభువుకు. నేడే నేడే చేరాలి ప్రభువును. యేసయ్యా, నా ఫ్యామిలీని అప్పుల్లో ప్రిస్కిల్లా ఫ్యామిలీగా మార్చండి ప్రభు అని అడుగుదాం. నీటి బుడగలాంటిది నీ జీవితం, గట్టి పువ్వు లాంటిది నీ యౌవనం. నీటి బుడగలాంటిది నీ జీవితం, గట్టి పువ్వు లాంటిది నీ యౌవనం. అధికుడవైనా అదముడవైనా ఆయన ప్రేమను కోరిపుడైనా. అధికుడవైనా అదముడవైనా ఆయన ప్రేమను కోరిపుడైనా. నీ కాలం ఉపకాలం కరిగిపోతుంది. నీ మరణం లోకాంతం తరుముకొస్తోంది. నీ కాలం కృపకాలం కరిగిపోతోంది. నీ మరణం లోకాంతం తరుముకొస్తోంది. నీవే 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 కావాలి ప్రభువుకు. నేడే నేడే చేరాలి ప్రభువును. నీవే నీవే కావాలి ప్రభువుకు. నేడే నేడే చేరాలి ప్రభువును. నీవే 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 నీవే. ఈరోజు యేసయ్యకు మనందరం కావాలి. మనం అధికులమైన జ్ఞానం గలవారమైన నిజంగా ఈరోజు కలిసి పనిచేసేవారుగా, కలిసి మరి కాపురం చేసేవారుగా
కలిసి నడిచేవారుగా, మన లైఫ్లో కలిసి ప్రోత్సాహపరిచేవారుగా, కలిసి చేర్చుకునేవారుగా మనందరం ఉందాం. అవసరమైతే కలిసి ప్రాణత్యాగం చేసేవారుగా ఉండటానికి ఇష్టపడండి. ఎంటైర్ ఫ్యామిలీ దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధాత్మదేవ, నీ నామానికి వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటలకి వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో మాతో మీరు ఉన్నందుకు వందనాలు తండ్రి. ఈ ఫస్ట్ సెషన్లో మీరు మాట్లాడిన మీరు స్తుతిస్తున్నాను. పౌలు తన యొక్క సువార్త దండయాత్రలో నైనా దశలోనిక, బెరియా, అలాగే కొరింథీ సంఘం, అలాగే ఏథెన్స్ పట్టణాన్ని దర్శించుకుంటూ వచ్చి నాయన అయా అపోస్తలుడైన పౌలు అయా అకుల ప్రిస్కిల్లాలతో ఎలాంటి జీవితాన్ని అతను జీవించాడో, అకుల ప్రిస్కిల్లాలు కూడా ఎటువంటి జీవిత విధానాన్ని, ఫ్యామిలీ లైఫ్ని వారు అనుభవించారో అటువంటి విషయాలను మీరు మాకు తెలియజేశారు. దాని ద్వారా మేము నేర్చుకున్న కొన్ని లెసన్స్ నా ప్రభువా మా జీవితాలకు అన్వయించుకొని ఆ విధంగా నడిచి నాయన నీ రాజ్యాన్ని విస్తరింపచేసే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా. నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీవే 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 నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా. మాట మార్చువాడవు కావు, మాట ఇచ్చి నెరవేర్చుతావు. మాట మార్చువాడవు కావు, మాట ఇచ్చి నెరవేర్చుతావు. మనిషిని మహనీయునిగా మార్చువాడు నీవే, మహిమలో చేర్చేది నీవే. మనిషిని మహనీయునిగా మార్చువాడు నీవే, మహిమలో చేర్చేది నీవే. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీవే 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 నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా.